కొలది ప్రభు నిన్ను ఆరాధించి గొప్ప శక్తిని మాకు ఇమ్మని అడుగుచున్నాము. మమ్మల్ని ఆవరించిన దేవుడవు కదా, నువ్వు దిగి వచ్చిన దేవుడవు కదా, నీ పరలోకమును విడిచినైనా మా కొరకే ఈ భూలోకానికి వచ్చిన దేవానికి స్తోత్రములు ప్రభు. అయానికి వందనములునైనా, అయానికి వందనములు ప్రభు. గనుడానికి వందనములు, రాజానికి వందనములు ప్రభు. అయా నీ శక్తిని మాకు ఇవ్వు ప్రభు, నీ బలమును మాకు ఇవ్వునైనా. అయా బలహీనులను నువ్వు బలపరిచే దేవుడవనైనా, దేనికి పనికి రాని మమ్మును ప్రభా ఒక పనికొచ్చే పాత్రగాను చేయగలిగిన దేవుడవు కదయ్యా. అయా నీకు వందనములు. ఈ లోకములో ప్రభా దేనికి నేను పనికిరానేమో కానీ ప్రభా అయా ఈ మందిరములోనైనా, ఈ మందిరములో ప్రభా ఒక పనికొచ్చే పాత్రగా నన్ను నిలుపమని అడుగుచున్నాను. నీ శక్తిని ప్రభ మాకు అనుగ్రహించు, నీ బలమును మాకు అనుగ్రహించు. ఆత్మదేవుడానికి వందనములు, ఆత్మదేవుడానికి వందనములు, ఆత్మదేవుడానికి వందనములు ప్రభా. ఆరాధనకు యోగ్యుడానికి వందనములు. అయానికే స్తోత్రం, అయానికే స్తోత్రం. దేవునికి స్తుతులు చెల్లించు. ఆయన మన మధ్యలో ఉన్నాడు కదా, ఆయన సన్నిధి మన మధ్యలో నిలిపిన దేవుడు కదా. నీ నోరు తెరిచి దేవుని స్తుతించు. దేవానికి వందనమని చెప్పు, దేవానికి స్తోత్రమని చెప్పు. నీ స్తుతులు వినుటకు, నీ ప్రార్థన వినుటకు నీ ఎదుట నిలబడిన దేవుడు కదా, పరలోకమును విడిచి వచ్చిన దేవుడు కదా. అయా నేనే పాటిదానను ప్రభు, అయా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు ప్రభు, అయా నేనే పాటిదానైనా. అయా నీకు వందనములని చెప్పు. నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకునేంత గొప్ప వారము కాదు. ఆయనకు సరిపోయిన జీవితము మనము జీవించమో లేదో కాదు. అయా నీకు స్తోత్రమని చెప్పు. దేవానికి వందనములు, దేవానికి వందనములు, అయానికి వందనములు ప్రభు. మా మధ్యలో ఉన్నవాడా నీకు వందనములు. మా పరిస్థితులు ఎరిగిన వాడా నీకు వందనములు, మా స్థితిగతులు ఎరిగిన వాడా నీకు వందనములు ప్రభు. రాజానికి వందనములు. అడుగు, దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి స్తుతించు. నీ మధ్యలో ఉన్న దేవుడు, నీ ఎదుట ఉన్న దేవుడు, ఆయన సింహాసనమును విడిచి వచ్చిన దేవుడు కదా. అయ్యా నువ్వే స్థితిలో ఉన్నా నిన్ను దర్శించే దేవుడు, నీవే పరిస్థితిలో ఉన్నా నిన్ను దర్శించే దేవుడు కదా. దివానను తాకు ప్రభు అడుగు దేవుడు. మాదిరిగా మేము ఉండాలి ప్రభు. నీ రక్తము, నీ శరీరము మేము తిరిగి త్రాగి ఉన్నాము కదా ప్రభు. నీ రూపంలోనికి మేము మార్చబడాలన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించు. అభిషేకులకు ప్రతి సమయమునా జయమే. యేసు రక్తముకి, యేసు నామముకి యుగ యుగములకు మహిమే. అభిషేకులకు తన దాసులకు ప్రతి సమయమునా జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిన్ను జీవమిచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు నామముకి, యేసు రక్తముకి
అభిషేక్తులకు తమ దాసులకు ప్రతి సమయమున జయమే. అందరము కలిసి యేసు రక్తముకి యేసు నామముకి యుగ యుగములకు మహిమే. అభిషేక్తులకు తమ దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిన్ను జీవమిచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. రాజులైనా యాచకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడియున్నా ఆశ్రయముగా గృహములెన్నున్నా నిలువ నీడా నీకు లేకున్నా. రాజులైనా యాచకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడి ఉన్నా ఆశ్రయముగా గృహములెన్నున్నా నిలువ నీడా నీకు లేకున్నా. శ్రీయేసుని నామమున విశ్వాసము నీకున్నా నీ స్థితి నేడేదైనా నిత్య జీవము పొందెదము. శ్రీయేసుని నామమున విశ్వాసము నీకున్నా నీ స్థితి ఏడేదైనా నిత్య జీవము పొందెదము. యేసు రక్తముకి యేసు నామముకి యుగ యుగములకు మహిమే. అభిషేకులకు తమ దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిన్ను జీవమిచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు రక్తముకి యేసు నామముకి యుగ యుగములకు మహిమే. అభిషేక్తులకు తమ దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకి యేసు నామముకి యుగ యుగములకు మహిమే. తమ దాసులకు ప్రతి సమయమున జయమే. 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 నీకు వందనములు ప్రభువా. అయ్యా, నీ నామములో శక్తి ఉన్నది ప్రభువా. నీ నామములో బలం ఉన్నదయ్యా. అయ్యా, నీ నామాన్ని స్తుతించుచుండగా ప్రభువా, నీ నామాన్ని ఘనపరచుచుండగా నైనా అయ్యా, మా పరిస్థితులన్నిటిని మార్చగలిగిన దేవుడవనైనా అయ్యా, నీ నామముకే జయము ప్రభువా, నీ రక్తముకే జయమునైనా అయ్యా, నీకు వందనములు. అయ్యా, నీకు వందనములు ప్రభువా. మమ్మ తాకిన వాడా నీకు వందనములు. అయ్యా, మా నిలువెల్ల తడిపిన వాడా నీకు వందనములు ప్రభువా. అయ్యా, ఒక తండ్రిగా ఒక దేవుడిగా నైనా మాతో నీవు ఉన్నావని ప్రభువా. అయ్యా, నువ్వు నిరూపించిన దేవుడవయ్యా, నీకు స్తోత్రములు. అయ్యా అయ్యా, నీకు వందనములు ప్రభువా. మా స్థితిగతులన్నిటిని మార్చే దేవుడవునైనా నిజమే ప్రభువా. నీ మీద విశ్వాసమున్నచోనైనా మా పరిస్థితులన్నిటిని మార్చే దేవుడవునైనా
నీ మీద విశ్వాసం ఉండొచ్చు ప్రభా. పరలోకాన్ని చేర్చే దేవుడవు నైనా. అయా నీకు వందనములు, అయా నీకు వందనములు నైనా, అయా నీకు వందనములు ప్రభా. మా విశ్వాసమును స్థిరపరచమని అడుగుచు, మా విశ్వాసమును అధికము చేయమని అడుగుచున్నాము నైనా. ఆత్మదేవుడా నీకు వందనములు, ఆత్మదేవుడా నీకు వందనములు ప్రభా. ఆత్మదేవుడా నీకు వందనములు నైనా. నీ రక్తముతో మమ్ము తడుపు ప్రభు, నీ నామములో ఉన్న శక్తితో మమ్ము తడుపు నైనా. నీకు వందనములు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి నీకు స్తోత్రము నైనా. అయా నీకు వందనములు ప్రభు, అయా నీకు వందనములు. మేము ఇచ్చిన రుణమును మేము తీర్చలేము ప్రభు. ఎన్నో మేలులు మా పట్ల చేసిన దేవుడవు, ఎన్నో మేలులు ప్రభువా. అయా నీకు వందనములు, అయా నీకు వందనములు ప్రభువా. అయా నీకు వందనములు నైనా. అయా నీకు స్తుతులు చెల్లిస్తూ ప్రభువా. అయా ఈ స్తుతి ఆరాధనలోనైనా మమ్మను బలపరిచి నీ శక్తిని మాకు ఇచ్చినందుకై నీకు వందనములు ప్రభువా. ఇక ముందున్న సమయం అంతా కూడా ప్రభువా నీవే మా మధ్యలో ఉండినైనా నీవే మహిమనంతా పొందుకోమని నీ దాసుని సిలువ చాటిన మరుగు చేసి ప్రభా. అయ్యా నీ ముఖము మాకు కనబడులాగిన, నీ స్వరము మాకు వినబడులాగిన ప్రభా నీవే మాతో మాట్లాడమని అడుగుచున్నామునైనా. ఆత్మదేవుడా నీకు వందనములు. చెప్పబడుతున్న సాక్ష్యములను బట్టి నీకు వందనములు ప్రభా. అయా నీకు స్తుతులు చెల్లిస్తూ నీ సన్నిధిని మా మధ్యలో ఉంచమని, అయా నీ శక్తిని నీ బలమును మాకు ఇమ్మని ప్రభా. నీవే మమ్మలను ముందుకు నడిపించమని, అయా నిన్ను చేరే అంతవరకు కూడా నైనా అయా నీ మీద విశ్వాసం ఉంది ముందుకు నడిచే కృపణనైనా మాకు సహాయము చెయ్యమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నాయన. దేవానికి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు వందనాలు. యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవానికి వందనాలు. నీ వాక్కు చేత ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా. నీ వాక్కు చేత ప్రతి ఒక్కరిని సంధించమని ప్రార్థన చేయుచున్నాను. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన చేయుచున్నాను. దేవా నీకే వందనాలు నాయన. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ సంఘాన్ని బలపరచండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచండి. నీ వాక్కు చేత నింపమని సహాయము చేయమని యేసు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. జాగ్రత్తగా గమనించాలి. ప్రభు బల్లారాధనకు వచ్చేవాళ్ళు ముందుగా రావాలి. ఆ టైం కల్లా రావాలి. తర్వాత వచ్చినా కానీ ఇవ్వబడదు. హల్లెలూయా. ఎందుకనంటే సిద్ధపాటది. కొంచెం దాన్ని గమనించాలి. రెండోది సమయానికి రావాలి. కొంచెం ఒక అరగంట గంట లేట్ అయినా బాధ లేదు, కానీ ఇక ఒకేసారి 2 గంటలు లేట్ చేయబాడి. 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా 12:30 కల్లా ముగించే ప్రయత్నం చేస్తా నేను. 2:30 గంటలు. ఎందుకంటే ఇక ఎక్కువ సమయం అయినా కానీ ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది. ఇదే టైం కంటిన్యూ చేయాలి. హల్లెలూయా. సరే, బైబిల్ లేఖనాల్లో ఎఫెసు సంఘం అని ఒక సంఘం ఉంది. ఈ సంఘంలో లోపాలు ఉన్నాయి.
ఎఫెసు సంఘంలో లోపాలు ఉన్నాయి. ప్రతి సంఘంలో లోపాలు ఉంటాయి. ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి. లోపాలు ఉంచుకోవడమేనా, సరి చేసుకోవాలా చెప్పండి అమ్మా? లోపాలు ఉంచుకోవాలనా, సరి చేసుకోవాలనా? సరి చేసుకోవాలి. బైబిల్లో ఒక మాట ఉంది కదా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు అని. ఒప్పుకోవాలి. లోపాలు దాచుకోకూడదు. దిబ్బలాగా తయారైద్ది, కుప్పలాగా తయారైద్ది. అది ఏమైందో తెలుసా? నీ మరణానికి దారి తీస్తుంది. నీ మరణానికి దారి తీస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ సంఘంలో, ఈ సంఘానికి ఉన్న ప్రత్యేకత, ఈ సంఘం యొక్క లక్ష్యము ఏమిటి అని అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట, 7 నక్షత్రాలు చేతబట్టుకొని, 7 దీపస్తంభాలు చేతబట్టుకొని దేవుడు ఎఫెసు సంఘానికి ఇచ్చినటువంటి మాట. ఎఫెసు సంఘము గురించి చెప్పు సంగతుల గురించి వివరిస్తూ ఉన్నాడు. ఈ సంఘం ఎలా ఉంది? ఈ సంఘం ఎలా ఉంది? ఆత్మీయంగా ఉందా? చెడిపోయిన స్థితిలో ఉందా? కపటమైన స్థితిలో ఉందా? దుర్మార్గమైన స్థితిలో ఉందా అనేది ఎవరు మాట్లాడతారంటే దేవుడే మాట్లాడతాడు. ఈ సంఘము గురించి, ఈ సంఘంలో ఉన్న విషయాల గురించి క్లుప్తంగా దేవుడు వివరంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటనంటే ఎఫెసు 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుంటే, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలు. హల్లెలూయా. మా జాగ్రత్త. ఆ సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంఘంలో ఉన్న లోపాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు మనతో మాట్లాడుతున్నట్టు అర్థం. వాక్యం ద్వారా ఇప్పుడు మనతో మాట్లాడుతున్నట్టు అని అర్థం. ఏమి లోపం? ఈ సంఘానికి ఉన్నటువంటి, ఈ సంఘంతో ఎలా మాట్లాడుతున్నా? అయ్యా, నీ క్రియలు, నీ పనులు నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు, నీ సహనము నాకు తెలుసు. హల్లెలూయా. నీ క్రియలు, నువ్వే పని చేస్తావో నాకు తెలుసు. బైబిల్లో రాయబడి ఉంది, ఎవని వాని క్రియ చొప్పున వానికి ఫలాన్ని ఇస్తాడంట. భూమి మీద నువ్వు ఏ క్రియ చేస్తే ఆ ఫలం నీ ఒళ్ళో ఉంటుంది. నువ్వు మంచి పని చేస్తే మంచి ఫలాలు నీ ఒళ్ళో ఉంటాయి. చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలాలు నీలో ఉంటాయి. అందుకని పౌలు భక్తుడు మోసపోకుడి, ఏమి విత్తుతావో అదే పంట కోస్తావు నువ్వు. మనం అనుకోవచ్చు, ఎవరు చూడలేదులే, నేను మాట్లాడే మాటలు ఎవరు చూడలేదులే, నేను చేసే పనులు ఎవరు చూడలేదులే, ఇక్కడ ఎవరు లేరు కదా అనుకోవచ్చు. కానీ విశ్వానికి యజమైనటువంటి దేవుడు పైనుంచి చూస్తూ ఉన్నాడు. సీసీ కెమెరా, పెద్ద సీసీ కెమెరా దేవుడే. నువ్వు అనుకోవచ్చు ఎవరు లేరు కదా అని. ఇంకొక విషయం తెలుసా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ బుద్ధి, నీ ప్రవర్తన అంతా బయటపడుతుంది. హల్లెలూయా. నలుగురు ఉన్నప్పుడు కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు భక్తిగా ఉన్నవా, ముక్తిగా ఉన్నవా, చెడ్డదానిగా ఉన్నవా, దుర్మార్గురాలుగా ఉన్నవా, దుర్మార్గుడుగా ఉన్నవా, చెడ్డవాడిగా ఉన్నవా అనేది ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు నీకు తెలిసిపోద్ది.
కాబట్టి ఈరోజు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘంలో ఉన్న లోపాలను దేవుడు మాట్లాడినప్పుడు సంఘంలో ఉన్న వారందరూ సరి చేసుకోవాలి. ఏ లోపం అయితే ఉందో, ఏ సమస్య అయితే ఉందో, ఆ సమస్యను మనం ఏం చేయాలి అని అంటే, ఇది మంది, హల్లెలూయా, మన సంఘం, ఇది మన కుటుంబము. ఒకడు చెడ్డోడైందనుకో కుటుంబంలో, ఎవరికి పేరు వస్తుంది చెప్పమ్మా? ఏమయ్యా, ఇంట్లో ఒకడు చెడ్డోడు ఉన్నాడు అనుకోండి, ఎవరికి పేరు వస్తుంది? ఏంది మీరు మాట్లాడరు, ఎందుకు అసలు ఏందో నాకు అర్థం కాదు. ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉన్నారు అనుకోండి, ఒకడు బాగా తాగి తిరుగుతున్నాడు అనుకోండి, ఎవడికి పేరు వస్తుంది? ఇంట్లో మొత్తం పలానోళ్ళు ఇల్లురా, హల్లెలూయా. వాడు నాకు ఎడిపోతే నాకెందుకు, నేను బాగున్నాను కదా అంటే కాదు. ఇంట్లో ఒక్కడు చక్కగా లేకపోయినా ఆ ఇంటి వాడు అందరికీ చెడ్డ పేరు వస్తుంది. ఎవరికి చెడ్డ పేరు? వాడు పెంచిన తండ్రి ఎవడురా, వాడు పెంచిన తల్లి ఎవర్రా, వాళ్ళ అన్నదమ్ములు ఎవర్రా, ఒక్కడు కూడా భయం చెప్పట్లేదు. వాడు తండ్రి భయం చెప్పట్లేదు, వాడు తల్లి భయం చెప్పట్లేదు, వారి అన్నల భయం చెప్పట్లేదు. ఇలాంటి చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. సంఘము అనంటే దేవుని శక్తితో నింపబడిన సంఘం, హల్లెలూయా. సంఘం ఒక శక్తి అమ్మా, శక్తితో సమానం. సంఘం అనేది శక్తితో సమానం కాబట్టే సంఘము ప్రార్థించగా చెరసాల పునాదులు కదిలించబడ్డాయి. సంఘ ప్రార్థన అంత బలమైంది. సంఘంగా కలిసి మనం ఆదివారం పూట సమాజముగా కూడుకొని ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో, ఎవరికి ఏ బాధలు ఉన్నాయో మనం ఏం చేయాలో తెలుసా? కనీసం ఒక అరగంట పాటన్నా ప్రార్థన చేయాలి. తప్పకుండా దేవుడు తుడిచి వేస్తాడు, హల్లెలూయా. ఇప్పుడు కూడుకున్నాం, రోజు కూడుకుంటామా చెప్పండి? ఆదివారం తప్ప. సంఘానికి అంత శక్తి ఉంది, సంఘంలో ఉన్న వారికి అందరికి అంత శక్తి ఉంది. సంఘ ప్రార్థన అంత బలమైంది. సంఘ ప్రార్థన చాలా బలమైనప్పుడు సంఘం ఎలా ఉండాలి? శక్తిగా ఉండాలి, హల్లెలూయా. ఏదో ఆషామాషిగా వచ్చామా పోయామా అన్నట్టుగా ఉంటే ఏం లేదు. నువ్వు ఇరుకులో పడతారు, అందరు ఇరుకులో పడతారు. ప్రతి ఆదివారం దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, ఈ వారం నేనేం నేర్చుకోవాలి, ఈ వారం ఏం చెప్పాడు దేవుడు, ఏం నేర్చుకోవాలి, ఏం విడిచిపెట్టాలి, దీని ద్వారా నాకు తెలిసిన అర్థమైందని గ్రహింపు రావాలి. ఎవరైనా అమ్మలక్కలో తిడుతున్నారు అనుకోండి, నలుగురు కలిసి తిడుతున్నారు అనుకోండి, ఎవరికో కోపం ఉంది, తిడుతుంటే నీకు అర్థమైపోద్ది ఎవరు తిట్టింది, కాదంటారా చెప్పండి? ఏమక్క ఇండైరెక్ట్గా మరుగుని తిడుతుంది అనుకోండి, ఎవరిని అనేది తెలుసు, తిట్టిన వాళ్ళకి తెలుసు, చెప్పండి, తిట్టించుకున్న వాళ్ళకి కూడా తెలుసు. అంత గ్రహింపు ఉందిగా నీకు. మరి వాక్యంలో నీ మనసు పెట్టవేంటి? నువ్వు ఎవరినన్నదో తెలుసులే, నువ్వు ఎవరినన్నదో తెలుసులే, మరుగున పెట్టు కాకు, ఏదన్నంటే మొహాన మాట్లాడు అని అంటారు కదా. అలాగే వాక్యము నీకు అద్దం లాంటిది. నీ ముఖం ఎలా ఉంది, నువ్వెలా ఉన్నావు అన్నీ చూపించిద్ది. వాక్యంలో నీ ముఖాన్ని పెట్టాలిగా. వాక్యం అనే అద్దం నీ ముఖంలో చూసుకుంటే ఉదయాన్నే లేవగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అద్దం చూసుకోకుండా బయటికి వెళ్ళారు, హల్లెలూయా. చిన్న పిల్లోడు కూడా ఇలా ఇలా అంటాడు. మావాడైతే మావాడే ఎవరితో ఎందుకు నాకెందుకు, మావాడే ఇట్లా చూసుకుంటాడు, అట్లా అంటాడు, వాడికి ఏదో దువ్వినట్టుగా. అయ్యాం ఎటు పోవు, హల్లెలూయా. అంటే వాక్యం అనే అర్థాన్ని మనం చూసుకున్నప్పుడు మన లోపాలు బయటపడతాయి. ఎవడో చెప్పడం ఎందుకు, వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీ సంఘానికి ఉన్న లోపాలు నీ యొక్క క్రియలు, నీ పనులు ఎరుగుతాను, నీ కష్టాన్ని ఎరుగుతాను, నీ సహనం ఎరుగుతాను,
నీలో ఉన్న ప్రాబ్లం ఏందనంటే అపోస్తులు కాకపోయినా అపోస్తులని నువ్వు నమ్ముతావు. హల్లెలూయా. ఏందమ్మా చదవండి. అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారిని అబద్ధికులని నీవు కనుగొంటివనియు. ఏందంట? అపోస్తుల కాకయే, అపోస్తుల కాకపోయినా వారు అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటివనియు. హల్లెలూయా. ఇప్పుడు కనుగొన్నారని అర్థమా, కనుగోలేదని అర్థమా? కనుగొన్నారు. వారు అపోస్తులు కాకపోయినా పసిగట్టారు వాళ్ళు. ఇలాంటి గ్రహింపు కలిగి ఉండాలి. ఈరోజు జాగ్రత్త. అబద్ధ బోధకులు మూటలు కట్టుకొని బయలుదేరారు. ఎందుకో తెలుసా? నిన్ను పాడు చేయటానికి. వెలుగు దూత వేషం వేసుకొని సైతాను గాడు నీ ఇంటి చుట్టూ తిరుగుతాడు. హల్లెలూయా. పాడైపోయేది నువ్వే, పాడైపోయేది నీ కుటుంబమే, పాడైపోయేది నీ కుటుంబ సభ్యులే. మొత్తం పాడైపోయిన తర్వాత తప్పిపోయిన కుమారులాగా తండ్రి నన్ను క్షమించంటే పోగొట్టుకున్నదంత వస్తుందా మళ్ళీ? చెప్పండి. హల్లెలూయా. వద్దు. బురదలో కాలు పెట్టడం ఎందుకు? కడుక్కోవడం ఎందుకు? ఈ అంత్య దినాలు, దేవుని రాకడ దినాలు. జాగ్రత్త. అలసిపోయానయ్యా, నేను ప్రార్థన చేయలేను, నా వల్ల కాదు, నాతో కాదనటానికి కాదు. ఇప్పుడు పెండ్లి కుమారుడు వచ్చే వేళ బుద్ధి కలిగిన కన్యకులు ఏం చేశారు? నిరీక్షణ కలిగి ఎదురు చూశారు. ఎదురు చూసే టైంలో నువ్వు నిద్రపోతా, భక్తిని విడిచిపెట్టి దేవుని మందిరాన్ని విడిచిపెట్టి పోతే నీకు నువ్వే శిక్ష తెచ్చుకుంటావు. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? నూనె తీసుకోకుండా వెళ్ళిపోయారు, సరిపోద్దిలే అని చెప్పేసి. బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేశారు? తగు మాత్రము కాకుండా ఇంకా మిగిలేటట్టుగా నూనె తీసుకొని వెళ్ళిపోయారు. పెండ్లి కుమారు రానే వచ్చారు. బుద్ధి కలిగిన కన్యకలు పెండ్లి కుమారుని చేరుకున్నారు. బుద్ధి జ్ఞానం లేని పనులు మనం చేయకూడదు. ఈ రాకడ దినాలలో, ఈ అంత్య దినాలలో మనం గుర్తించవలసింది ఏంటంటే మనం అలసిపోయిన స్థితిలో ఉండకూడదు. గ్రహింపు ఉండాలి. షునేమీరాలు, గనురాలు ఆమె పేరు లేదులే కానీ ఆమె పేరు గనురాలు. ఘనపరచదగినది, ప్రేమించదగినది, ఆతిథ్యం ఇచ్చేది. కాబట్టి ఆమెకు ఒక పేరు ఇచ్చాడు, గనురాలు. షునేమీరాలు ఆమె పేరు లేదులే కానీ షునేమి అనే పట్టణంలో ఒక స్త్రీ ఉంది, ఆమె పేరే షునేమీరాలు. ఎలీషా ప్రవక్త అటు ఇటు వస్తూ ఉంటుంటే అసలు ఈయన ఎవరు? ఈయన ఇటు వెళ్తున్నాడు, అటు వెళ్తున్నాడు కానీ ఏ రోజు కూడా ఎలీషా ప్రవక్త ఆమె ఇంటి మొహము చూడలేదు. హల్లెలూయా. ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న మనిషి లక్షణం. పొద్దుగోకులు నీ ఇంటి చుట్టూ తిరగడు. ఎలీషా ప్రవక్త ఏం చేశాడు? వెళ్తా ఉన్నాడు, అదే దారిలో వస్తా ఉన్నాడు, వెళ్తా ఉన్నాడు, వస్తా ఉన్నాడు. ఏ రోజు కూడా షునేమీరాలు ఇంటికి వెళ్ళలేదు. అమ్మా బాగున్నావా అని అనలేదు. ఆమె గమనించింది, ప్రవక్త అని గమనించింది. ఏం చేసింది? ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా 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 నువ్వు ప్రవక్తవే, నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తివే, నీవు దేవుని మనిషివి, రా ఒకసారి రాయ్యా, మా ఇంటికి రాయ్యా అని ఆహ్వానించింది. హల్లెలూయా. గ్రహింపు ఉండాలి ఇక్కడ. ఈ సంఘంలో ఉన్నవారికి గ్రహించారు. అపోస్తులు కాకపోయిన వాళ్ళు పసిగట్టి గ్రహించారు, పరీక్షించారు. ఈరోజు నువ్వు పరీక్షించాలి. ఎలా వస్తుంది ఈ జ్ఞానం? ఎలా వస్తుంది ఈ తెలివి? దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దేవునితో సహవాసంలో, జ్ఞానుల సహవాసం బట్టి వాడు జ్ఞానవంతుడు అవుతాడంట, మూర్ఖుల సహవాసం బట్టి వాడు చెడిపోతాడంట. నువ్వు ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు దేవుని జ్ఞానం అనేది నీకు వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ సంఘానికి ఇంకొకటి, ఇది బాగా పసిగట్టారు. రెండోది చదువమ్మా.
నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి ఆలయ లేదనియు నేను ఎరుగను. దేవుని గురించి భారం భరించలేదు, దేవుని గురించి శ్రద్ధ లేదు. ఆయన వార్త ప్రకటించావా? నలుగురికి దేవుని గురించి చెప్పావా? నలుగురికి సహకారిగా ఉన్నవా? దేవుని పనిని వ్యాపింపజేయడానికి నువ్వంతుగా నువ్వేమైనా చేశావా? ఏం చేశావు? ఎఫెసు సంఘానితో అడుగుతా ఉన్నాడు దేవుడు, నా నామము నిమిత్తము నువ్వు భారం భరించలేదు, అలయలేదు, నా కోసం నువ్వు పాటుపడలేదు, నా కోసం శ్రమపడలేదు. ఎందుకు ఈరోజు సేవకులు ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలలో హల్లెలూయా, నిద్రపోవద్దు దయచేసి, రెండు చేతులు చెప్పండి హల్లెలూయా. ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలలో యేసు ప్రభుని నమ్ముకున్నందుకు ఇంట్లోంచి తరిమారంట. యేసు ప్రభుని నమ్ముకున్నందుకు ఇంట్లో నుంచి తరిమారంట. ఏయ్, నీకు సెంటు భూమి కూడా ఇవ్వండిరా. ఎక్కడ ఫోన్ మోగుతుంది, ఆపండి. నీకు సెంటు భూమి కూడా ఇవ్వను, ఇల్లు కూడా ఇవ్వను. యేసు ప్రభుని విడిచిపెడితే రా నా ఇంట్లోకి, లేకపోతే వెళ్ళిపో, నీ దారి నువ్వు వెళ్ళిపో అంటే ఇంట్లో సెంటు భూమిని కూడా ఆశించకుండా వెళ్ళారు. హల్లెలూయా. అమ్మా, దేవుని కోసము ఏం చేశారో తెలుసా? తల్లిదండ్రులను వదులుకున్నారు. దేవుని కోసం ఏం చేశారో తెలుసా? ఆస్తులను వదులుకున్నారు. దేవుని కోసం ఏం చేశారో తెలుసా? ఎక్కడో అడవిలో కొండలో ఒక ఇల్లు వేసుకొని నేను చూసి కన్నీరు గార్చా. నా దేవుడు నన్ను అడిగితే నేనేం చెప్పాలి? దేవుని కోసం నువ్వేం చేశావు అని అడిగితే నీలో ఏముంది? వాళ్ళు అడిగితే ఉంది, అయ్యా నా కోసం నువ్వేం చేసావంటే ఏముంది అయ్యా, నా తల్లిదండ్రులు వదులుకున్నాను, నా ఆస్తులను వదులుకున్నాను, ఇదిగో సుఖభోగాలను విడిచిపెట్టి ఇదిగో ఈ అరణ్యంలో నీ కోసం నేను బ్రతుకుతున్నాను కదా, నీ కోసం నేను జీవిస్తున్నాను కదా, నీ నామము నిమిత్తం నేను అవమానం పడలేదా? నీ నామం నిమిత్తం నేను శ్రమ పడలేదా? నీ నామం నిమిత్తం నేను భారం భరించలేదా అని అతను అడుగుతాడు. ఈరోజు నిన్ను నన్ను ఇలా మనందరిని అడిగితే ఏముంది మన దగ్గర? దేవుని కోసం చేసింది ఏముంది? గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. నువ్వు తెలుసుకున్న దేవుని గురించి నువ్వు ఇతరులకు పరిచయం చేయాలి. దేవుని గొప్పతనం గురించి చెప్పాలి. దేవుని గొప్పతనం గురించి, దేవుని మహిమ గురించి. ఎన్ని అద్భుతాలు చేయలేదు ఆయన, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేయలేదు. డాక్టర్లకి అసాధ్యమైన కార్యాలు దేవుడు చేశాడు. పుట్టకతో కుంటివాడు, తల్లి గర్భంలో నుంచే పుట్టకతో పుట్టిన కుంటోడు. పుట్టకతోనే కాళ్ళు లేవు అని అర్థం అమ్మ, కాళ్ళు చచ్చుపడిపోయింది. ఏం చేశారో తెలుసా తల్లిదండ్రులు? వీణే పని పంపించలేం, వీణేం చేయలేం, వీడి ఉండటం వల్ల మనకే నష్టం అని చెప్పేసి శృంగారమను దేవాలయం బయట, గుడి బయట కూర్చోబెట్టి రోజు ఆ గుడికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఏదో 4 రూపాయలు అయితే సాయంత్రానికి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఎత్తుకొని పోయేవాళ్ళు. అదే వాడి సంపాదన.
ఒకరోజు పేతురు యోహానులు ఆ మందిరానికి వెళ్తూ ఉంటుంటే అలా భిక్షం అడిగాడంట, భిక్షాందేహి అని. అంతేనా? ఇంతకుముందు ఏమనేవాళ్ళు తెలుసా? ఇప్పుడు అమ్మా అని అంటున్నారు, కానీ ఇంతకుముందు ఏమనేవాళ్ళు? భిక్షాందేహి. హల్లెలూయ. గుర్తుందా మీకు? ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? స్టైల్గా అమ్మా భిక్షాందేహి. ఇప్పుడేమో అమ్మా ఏమన్నా డబ్బులు ఉంటే ఎత్తవా, అమ్మ బట్టలు ఉంటే ఎత్తవా. ఇప్పుడు ఇడు కూడా కుంటివాడు కూడా దేవాలయం బయట ఉండి భిక్షం అడుగు చేయి చాపాడంట. పేతురు యోహానుల దగ్గర అంత ముందు దేవుని సువార్త కొరకు చర స్థిర ఆస్తులను కుప్పలుగా పోశారంట వాళ్ళ ఎదుట. వారికి కలిగినదంతా కూడా అపోస్తుల పాదాల ఎదుట కుప్పగా పోసి వాళ్ళు ఏం చేశారు తెలుసా? సేవకు వాడినంత సేవకు వాడారు, మిగతాది పేదలకు పంచారు. చిల్లి గవ్వ కూడా రూపాయి కూడా జేబులో ఉంచుకోలేదు. అడుక్కునే వాడికి చిల్లర కూడా లేవు. పేతురు యోహానులు దేవుని మందిరంలోకి వెళ్తే అడుక్కునేవాడు చేయి జాపితే రూపాయి లేదు. అది సేవ. అయితే ఆ కుంటివాడి వైపు చూసి ఏమంటాడో తెలుసా? అయ్యా పేతురు యోహానులు ఏమంటాడు? వెండి బంగారములు మా దగ్గర లేవు. హల్లెలూయ. వెండి బంగారములు మా దగ్గర ఏమీ లేవు, కానీ ఒక్కటి ఉంది. యేసయ్య నామంలో శక్తి ఉంది. యేసయ్య నామం మా దగ్గర ఉంది. ఆ నామ పేరట గద్దిస్తున్నాను, యేసు క్రీస్తు నామంలో లేచి నడవమని అంటే కాళ్ళల్లో జీవము, చేతుల్లో జీవము, సచ్చుబడిన నరాలు, సచ్చుబడిన ఎముకలు లేచి గద్దెత్తి నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయ. ఇది నువ్వు చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి దేవుని శక్తి గురించి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. దేవుని కోసం నువ్వేం చేశావు? ఆయన నామం నిమిత్తం నువ్వేం పడ్డావు? ఏం శ్రమలు పడ్డావు? అది నిన్ను లెక్క అడుగుతాడు. ఈ సంఘాన్ని అడుగుతా ఉన్నాడు, నా నామం నిమిత్తం నువ్వు భారం భరించలేదు. ఇంకా ఏముంటుందో తెలుసా? మొదట నీకున్న నా ప్రేమను నువ్వు వదులుతీవి. హల్లెలూయా. అమ్మా, మొదట బాప్తీసం తీసుకున్నప్పుడు మొదటి ప్రేమ, మొదట నీకుండిన ప్రేమ, మొదట్లో ఉన్న భక్తి, మొదట్లో ఉన్న శ్రద్ధ, మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. మొదటి ప్రేమ తగ్గకూడదు. మనం ఏం చేయాలి? పెంచుకుంటూ పోవాలి. అమ్మా, చిన్నతనంలో నీ కొడుకుని ఒక ఎత్తు ఎదిగిందాకా ఏం చేస్తావు? చెప్పరేంది మీరు? హల్లెలూయా. పెద్దమ్మ ఏం చేస్తావు? అన్నోళ్ళని పెళ్ళి చేసిందాకా నువ్వు ఎంత ప్రేమిస్తావు అంటే అంత ప్రేమిస్తావు. పెళ్ళి కాగానే వాడు ఒక ఇంటోడైంది, ఇంక అయిపోయింది. హల్లెలూయా. అయినా కానీ ఒక పక్క పేగు బంధం కదా, ప్రేమ ఉంటుంది. తర్వాత ఈ ప్రేమ ఇంతటితో కట్ అయితే మళ్ళీ ఏ మనవడో వచ్చిందనుకోండి, ఆ ప్రేమ అంతా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. మళ్ళీ ఇప్పుడు నేను చూస్తున్నా, నేను మా అమ్మ నాన్న నా కొడుకుని, నా కూతుర్ని, మా నాన్న అయితే చాలా ప్రేమ అసలుకి. హల్లెలూయా. నేను అనుకుంటా, నేను అసలు నన్ను ఎత్తుకున్నది నాకు తెలియదు, కానీ నన్ను ఎంత ప్రేమించింది నా తండ్రి, నన్ను ఎంత ప్రేమించింది నా తల్లి, ఇదిగో నా కొడుకుని చూసి నాకు అర్థమైపోతుంది. హల్లెలూయా. ప్రేమ శాశ్వత కాలం ఉండేది. మొదట నీకుండిన ప్రేమను వదలకూడదు, తగ్గకూడదు. చాలామంది ఏమంటారు తెలుసా? అయ్యా అమ్మ పక్కన లక్క, నేను ఫస్ట్లో నమ్ముకున్నప్పుడైతే ఎంత ప్రార్థన చేసేవాడినో, ఎంత ప్రార్థన చేస్తే ఇది ఇట్లాంటిదైనా కానీ ఊడిపడేది అనేది. హల్లెలూయా. మరి ఇప్పుడు ఎందుకు ఊడిపట్టలేదు? ఎలాంటి రాయైనా కరిగిపోవాల్సిందే ప్రార్థన చేస్తే. ఇప్పుడేమో అసలు మొదట్లాగా లేదు ఇప్పుడు నా పని అని అంటే ఎవరిది చెప్పండి? మొదట్లో ఉన్న ప్రేమ నీకే లేదని నువ్వే చెప్పుకుంటున్నావు. మొదటి ప్రార్థన లేదు,
మొదటి త్యాగం లేదు, మొదటి సమర్పణ లేదు. మొదట్లో ఏమంటావో తెలుసా? బాప్తీసం తీసుకోగానే పాస్టర్ గారు అస్సలకి నేను ఆదివారము అస్సలు తప్పేదే లేదని అంటారు. హల్లెలూయా. అస్సలు ఇంకెన్ని చెప్తారు అక్కడ. అలా కాదు. మొదటి ప్రేమ, మొదట్లో ఉన్న భక్తిని కలిగి ఉండు, నీకు ఏ డిస్టర్బెన్స్ రావు, ఎలాంటి సమస్యలు అనేవి అడ్డు గోడలుగా రావు. హల్లెలూయా. రెండు చేతులు లేకుండా హల్లెలూయా. ఈ సంఘం మొదటి ప్రేమ మర్చిందంట. సరే, మర్చిపోయావు. ఎక్కడ పడిపోయావు? నీకు ఏ అలవాటు ద్వారా తప్పిపోయావు? దొంగతనం చేసే అలవాటు ఉంటే ఆ దొంగతనం ద్వారా ఆగిపోయావా? ఆ దొంగతనాన్ని మానుకొని మారు మనసు పొంది నూతన క్రియ చేయి. హల్లెలూయా. ఒకవేళ సినిమాలనే బలహీనత ద్వారా పడిపోయావా? ఆ సినిమాలు మానుకొని దేవుని దగ్గర క్షమాపణ అడిగి మారు మనసు పొంది రక్షణ పొందు. మారు మనసు పొంది నీ మనసు సరి చేసుకో. సినిమాల ద్వారా పొందావా? దొంగతనం ద్వారా పొందావా? లేకపోతే ఎక్కడ తప్పిపోయావు నువ్వు? ఒకవేళ ఏదైనా తప్పు చేశావా? అయ్యో, నా లాంటి దుర్మార్గుడు ఇంకా దేవుడి దగ్గర ఉండకూడదని ఎన్నికిపోయే వాళ్ళు ఉన్నారు. సరే, ఆ తప్పును బట్టి దేవునికి క్షమాపణ అడుగు. క్షమాపణ అడిగి మారు మనసు పొందు. మారు మనసు పొంది ఎక్కడ పడిపోయావో అక్కడ అక్కడ పడిపోయావు, అక్కడ లేచి మొదటి క్రియను జరిగించు. హల్లెలూయా. ఎక్కడ పడిపోయావో అక్కడే లేచి నువ్వు మొదటి క్రియను జరిగిస్తే సరి. నువ్వు మారితే సరి. నువ్వు మారకపోతే నీ దగ్గర నుంచి దీపస్తంభాన్ని తీసేస్తా. హల్లెలూయా. దేవుడు అంట అవకాశం ఇస్తాడంట. నీకు నాకు ఇక్కడ మనందరికీ అవకాశం ఇస్తాడంట. పడిపోయిన తర్వాత కూడా కొన్ని రోజులు చూస్తాడంట. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి తప్పిపోయినప్పుడు తండ్రి ఎప్పుడు వస్తాడా, నా కొడుకు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసినట్లు దేవుడు కూడా అంట ఎదురు చూస్తాడంట. నువ్వు మారావా, మార్పు చెందావా, మారు మనసు పొందావా సరే. లేకపోతే ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందో చదువమ్మ. తర్వాత 5వ వచనం, నువ్వు ఏ స్థితిలో నుండి అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని దాని చోట నుండి తీసివేతును. హల్లెలూయా. గట్టిగా చెప్పండి అమ్మ, 2 చేతులు ఎత్తి. ఇంకోసారి చెప్పండి. ఏందనంట? నువ్వు విన్నావు. మూర్ఖంగా చెప్పాలంటే దీని అర్థం ఏందో తెలుసా? ఇంటేనేమో విన్నావు, మారితేనేమో మారినావు. ఏమంటారు ఒక్కొక్కడు? అరే, నువ్వు సారాయి తాగితే మానుకుంటే మానుకున్నావు. చెప్పిన మాట వింటే విన్నావు, చెప్పకపోతే వినకపోతే నీ కర్మ నీదే. హల్లెలూయా అంటారు కదా. ఒక తాగుబోతుని మార్చాలన్నా, ఒక తిరుగుబోతుని మార్చాలన్నా, అరే వద్దురా పిల్లలు ఎదుగుతున్నారా, త్రాగబాకరా, నీ పిల్లలే నీకు విలువ ఉండదురా, తండ్రి అని కూడా విలువ ఉండదురా, నీ పిల్లలే నిన్ను కొడతారా, నీకు విలువ ఉండదురా, ఒక తండ్రి యజమానుల్లాగా ఉండాలిరా అని ఎన్నో సంబోధిస్తావు. నీ అల్లుడైనా, నీ కొడుకైనా, నీ ఇంటివారైనా మంచి హితబోధలు చెప్తూ. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఎక్కడ పడిపోయావో, సారాయి తాగే దగ్గర పడిపోయావా, దొంగతనం చేసే దగ్గర పడిపోయావా, సినిమాల దగ్గర పడిపోయావా, సీరియల్స్ దగ్గర పడిపోయావా, ఎక్కడ పడిపోయావో అవన్నీ మానుకొని మారు మనసు పొంది నువ్వు మార్పు చెందితేనే సరి. మార్పు చెందితే మంచిది. మార్పు చెందకపోయినావు అనుకో, నీ దీపస్తంభాన్ని దేవుడు తీసేస్తాడు. హల్లెలూయా. దీపస్తంభం అంటే ఏందో తెలుసా? దీపము ఎక్కడ ఉండాలి? స్తంభం మీదే ఉండాలి. అవునా?
మంచి వెలుతురు రావాలంటే ఏం చేయాలా? వింటున్నారా? పురాతన కాలంలో కిరసనాల బుడ్డి ఎక్కడ పెట్టేవాళ్ళు పెద్దమ్మ? పైన కింద పెడతారా? పైన పెడితే వెలుతురు అంతా వస్తుంది. నీ స్థానాన్ని నువ్వు కోల్పోతావు. నీ దీపస్తంభం దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తా అంటున్నాడు. చూస్తాడు కొంతకాలం, వింటే విన్నావు, లేకపోతే లేదు, ఇంకా తీసేస్తాడు. తీసేయడం అంటే ఏందో తెలుసా? మరణానికి అప్పగిస్తాడు. హల్లెలూయా. సామెతలు 29వ అధ్యాయము, సామెతలు 29వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. హల్లెలూయా. నువ్వేదో మారుతావని, నిన్నేదో బాగు చేయాలని, నిన్నేదో సరి చేయాలని దేవుడు ఎలా మాట్లాడతాడు? దర్శనాల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, దైవచనుల ద్వారా మాట్లాడతాడు, నీ పొరుగు వారి ద్వారా మాట్లాడతాడు, నీ సహోదరుల ద్వారా మాట్లాడతాడు. నువ్వు మారాలని, నువ్వు మార్పు చెందాలని, ఆ పాపపు ఊపిలో నుంచి నిన్ను లేవనెత్తాలని. ఎటు చూసినా కానీ దేవుని ప్రేమ ఏందో తెలుసా? నువ్వు నాశనం కావడానికి వీల్లేదు ఆయనకి, నువ్వు నశింపు కావడానికి వీల్లేదు. నిన్నెంతప్పటికీ ఆయన చూపించే ప్రేమ ఎలాంటిదని అంటే, నిన్ను కాపాడాలనే ప్రేమ తప్ప. పోతే పోని అని అండు. హల్లెలూయా. అమ్మా, నీకు ఒక మాట చెప్తాను. ఒక తల్లి ఒక కొడుకు ఒక కాలువకి వెళ్ళిపోయారు. కొడుకు నీళ్ళల్లో పడడానికి మౌనంగా ఉంటుందా? పోతే పోని అని ఉండదు. సాధ్యమైనంత వరకు ఏం చేసి కొడుకుని కాపాడుకోవడానికి కేకలేస్తుంది, ఎన్నో శబ్దాలు చేస్తుంది, అవసరమైతే ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ చూస్తూ ఊరుకునే దేవుడు కాదు మన దేవుడు. నువ్వు నేను ఇక్కడ ఉన్న మనం అందరం చెడిపోతుంటే, దారి తప్పిపోతూ ఉంటుంటే, నాశనం అయిపోతూ ఉంటుంటే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. హల్లెలూయా. ప్రేమించే దేవుడై ఉన్నాడు, కనికరపడే దేవుడై ఉన్నాడు, దయగలిగిన దేవుడై ఉన్నాడు, జాలి కలిగిన దేవుడై ఉన్నాడు. అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమార్తె, అయ్యో నశించిపోతా ఉంది. ఈరోజు గుర్తుంచుకో, నీ అన్నదమ్ములు నిన్ను చూసి పోతే పోని వాడు అని అంటారు. నీ అక్క చెల్లెలు చూడని గుర్తుపెట్టుకొని, మీకు బాగా అనుభవాలు అన్నీ ఉన్నప్పుడు నిన్ను చాలా ప్రేమిస్తారు. ఏం లేనప్పుడు ఎక్కడ డబ్బులు అడుగుతారో అని చెప్పేసి, ఎక్కడ ఏ సహాయం అడుగుతారో అని చెప్పేసి దూరంగా వెళ్ళిపోతారు, చూసి చూడనట్టుగా. అది ఎంత బాధనంటే అనుభవించినలో తెలిసిద్ది. కానీ దేవుడు నిన్ను చూస్తూ చూడకుండా పోయేవాడు కాదు. నువ్వు ఏడుస్తుంటే నీ దగ్గరకు వచ్చి ఏడ్చేవాడు. హల్లెలూయా. నువ్వు ఏడుస్తుంటే నీ దగ్గరకు వచ్చి ఏడ్చేవాడు. నవ్వితే 10 మంది మనతో పాటు నవ్వుతారు. ఏడుస్తుంటే ఎంతమంది వస్తారు చెప్పండి? చూసిపోయే వాళ్ళే కానీ మన బాధను పంచుకునే వాళ్ళు కాదా? పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఏడుస్తుంటే నీకే బాధో నీకే సమస్య అని తహతహలాడుతూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎఫెసీ సంఘంలో ఉన్న లోపాలు ఏందనంటే, మొదటి ప్రేమ లేదు. మొదట్లో ఉన్నట్టుగా చివరిలో వాళ్ళు లేరు. మారు మనసు అంటావా? అసలు చివరి దాకా మారు మనసు లేదు. అంటున్నారా? హల్లెలూయా. చెప్పండి, 2 చేతులే చెప్పండి. సౌండ్ రావట్లేదు బాబాయ్. హల్లెలూయా. ఈ సంఘంలో ఉన్న లోపం ఏందో తెలుసా? మొదటి ప్రేమ లేదు. మొదట్లో వాళ్ళు ప్రార్థన చేసినట్టుగా, మొదట్లో ఉన్న ప్రేమ ఉన్నట్టుగా చివరిలో కనబట్టలేదు. దేవుడు చూస్తే ఆ సంఘం వైపు తొంగి చూస్తే ఆ మొదటి ప్రేమ కనబట్టలేదు, మారు మనసు కనబట్టలేదు. వారి బుద్ధి మారట్లా,
వారి గుణం మార్పులా, అది మారు మనసు. అంతేకాదు మొదటి క్రియ, మొదట్లో చేసింది వాళ్ళు చేయట్లేదు. అంతేకాదు పశ్చాత్తాపం. హల్లెలూయా, హల్లెలూయా. మెయిన్గా ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలి. క్షమించమని అడిగితే పశ్చాత్తాపంలోనే, అమ్మా ఏనండి, పశ్చాత్తాపడం అంటే క్షమాపణ అడగటం. దేవుని దగ్గర కన్నీరు గాచి క్షమాపణ అడుగుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? మొదటి ప్రేమతో నింపుతాడు. నువ్వు క్షమాపణ అడిగి ఏడుస్తూ ఉంటే నీకు మంచి మనసును దయచేస్తాడు. క్షమాపణ అడిగి దేవునిలో వస్తూ ఉంటే మొదటి క్రియ, నువ్వు ఏదైతే చేయలేకపోయావో, ఎక్కడ ఆగిపోయావో అక్కడ మళ్ళీ నిన్ను లేవనెత్తి మళ్ళీ నడిపిస్తాడు ఆయన. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ పడిపోయారో, ఎక్కడ ఆగిపోయారో, సైతాన్ గాడు ఎక్కడ మిమ్మల్ని బలహీనత చేసి పడగొట్టారో అక్కడి నుంచి మళ్ళీ నిన్ను లేపి యేసయ్య నడిపించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నేను అక్కడి నుంచి మరలా తన చెయ్యి పట్టుకొని మరలా నడిపించాలనుకుంటున్నాడు. నువ్వేం చేయాలి? మారు మనసు. నీ మనసు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నీ గుణాన్ని మార్చుకో. ఈరోజు ఆ సంఘానికి మాట్లాడటం కాదు, ఈరోజు మన సంఘంతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘంతో కాదు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి లోపాలుంటే సరి చేసుకుందాం. మొదటి ప్రేమ లేకపోతే మొదటి ప్రేమను కలిగి ఉందాం. మారు మనసు లేకపోతే మారు మనసును కలిగి ఉందాం. మొదటి క్రియ, మొదట్లో నువ్వు ఏ విధంగా దేవుని కొరకు ఎలాంటి పనులు చేశావో, ఎలాంటి పరిచర్యలు చేశావో, ఎలాంటి త్యాగాన్ని చేశావో అలా మరలా కొనసాగిద్దాం. కొనసాగించడానికి దేవుని దగ్గర ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. దేవుని దగ్గర కన్నీరు గార్చాలి. అయ్యా, నా మొదటి స్థితి నాకు కావాలి నాయన, నా మొదటి స్థితి నాకు కావాలి. తప్పిపోయిన కుమారుడు పందులు తినే పొట్టుతో ఆకలి తీర్చుకున్నాడు. మొదట్లో ఇంట్లో నుంచి పోయినప్పుడు ఎలా ఉన్నాడంటే, ఇంటికి వచ్చేటప్పుడు అలా లేడు. దరిద్రంగా ఉన్నాడు, చండాలంగా ఉన్నాడు. తండ్రి దగ్గరకు వచ్చి, నేను నీకు ఇక్కడి నుంచి నీ కొడుకును అనిపించడానికి కూడా నాకు అర్హత లేదు, కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతా ఉన్నాడు. అయ్యా, నీకు నా కొడుకును అనిపించుకోవడానికి కూడా అర్హత లేదని అంటే తండ్రి ఏం చేశాడో తెలుసా? కౌగిలించుకున్నాడు. హల్లెలూయా. రే, నా ఆస్తి అంతా పాడు చేశావు, నా పేరంతా చెడగొట్టావు, ఇక నువ్వు నా దగ్గర రావద్దురా, నా ఇంట్లో అడుగు పెట్టినా ఊరుకోండిరా అని అనలేదు. ఏమన్నాడో తెలుసా? కౌగిలించుకొని హత్తుకున్నాడు. అంత పాడు చేసిన, ఆస్తి పాడు చేసిన, తను బాధ కలిగించిన, నువ్వు దేవుని దేవుడు నువ్వు పశ్చాత్తాపడితే చాలు, దేవుడు హత్తుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాపంలోనే ఏం చేశాడో తెలుసా? తండ్రి, అరే నా కొడుకు ఎన్ని రోజులు బుద్ధి తెచ్చుకొని నా దగ్గరకు వచ్చాడు రా, ఏ రే ఎవరు ఏ పనులు చేయొద్దు అని చెప్పేసి ఏం చేశాడు తెలుసా? ముందు నా కొడుక్కి శుభ్రంగా స్నానం చేయించి, కటింగ్ చేయించి, మంచి వస్త్రాలు వేయించి, ఈరోజు ఆయన దగ్గర పని చేసే వాళ్ళు జీతగాలో చెప్పాడు, అరే ఈరోజు మీరు ఎవరు పని చేయొద్దు, మంచి కోడెను వధించి మంచిగా పండగ చేసుకుందాం, తిరిగిపోయిన నా కొడుకు మళ్ళీ వచ్చాడు, ఈరోజు సంతోషంగా గడుపుదాం, సంతోషంగా నాట్యం ఆడుదాం, సంతోషంగా గడుపుదాం అని చెప్పేసి ఆ రోజు తండ్రి ఎవరిని పని చేయలేదు. హల్లెలూయా. ఎందుకు? పశ్చాత్తాపడమ్మా, క్షమాపణ అడిగాడు. క్షమాపణలో ఉంది స్వతంత్రం. చాలామంది క్షమాపణ అడగరు. హల్లెలూయా. అమ్మా అయినమ్మా సరే కూర్చో. హల్లెలూయా. క్షమాపణ అడగాలి మనం. క్షమాపణలోనే కొన్ని దొరుకుతాయి అమ్మా నీకు పిరికడు. క్షమాపణలోనే దేవుని దగ్గర కొన్ని దొరుకుతాయి. చాలామంది ఏం చేస్తారంటే క్షమాపణ అడగరు. క్షమాపణ ఎప్పుడు? నువ్వు దేవుని దగ్గర కరిగిపోయే కొవ్వెత్తిలాగుంటే నీకు వెలుగు వస్తుంది. క్షమాపణ
నువ్వు కన్నీళ్లతో పశ్చాత్తాపడేటప్పుడు కొవ్వొత్తి కనుక కరిగిపోతా ఉంటే వెలుగు ఎలా వస్తుందో నీ ముఖ కాంతిలో అంత వెలుగొచ్చేసిద్ది. హల్లెలూయా. కాబట్టి ఎఫెసులో ఉన్న సంఘంలో లోపాలు మన సంఘంలో ఉండకూడదు. మొదటి ప్రేమను కలిగి ఉందాం. మొదటి ప్రేమను కలిగి ఉందాం అంటే మొదట్లో బాప్తీసం తీసుకున్నప్పుడు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావో, బాప్తీసం తీసుకున్నప్పుడు ఎలాంటి హక్కుదారుడిగా ఉన్నావో, ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నావో అడుగు. ఇప్పుడే ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు ప్రభువా నిజమే, అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు ఎలా ఉన్నానో నీకు అర్థం తెలుసు. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అంతకంటే రెట్టింపు ప్రేమను కలిగి ఉంటాను ప్రభువా. అంతేకాదు మారు మనసును కలిగి ఉంటాను ప్రభువా. అంతేకాదు మొదటి క్రియ నేను చేస్తాను ప్రభువా అని మంచి తీర్మానంతో నువ్వు తీర్మానించుకుంటే దేవుడు తప్పకుండా నీ మనవులు ఆలకించి దేవుడు పోగొట్టుకున్న స్థితి, పోగొట్టుకున్న ఆశీర్వాదాలు, పోగొట్టుకున్న దీవెనలు నీకు మరలా దేవుడు కలగజేస్తాడు. హల్లెలూయా. అమ్మా, తప్పిపోయిన కుమారుడు తండ్రితో ఉన్నంతసేపు బాగున్నాడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఏమైంది? కుక్క తెప్పలైపోయినాయి. తండ్రితో ఉన్నంతసేపు బాగున్నాడు. తండ్రి వేసుకున్న వస్త్రాలు వేసుకున్నాడు. తండ్రి తినే ఆహారాన్ని తిన్నాడు. తండ్రికి ఉన్న పేరు ఉంది. తండ్రికి అడ్డం తిరిగిండు. ఏయ్, నా ఆస్తి నాకు ఇచ్చేయి, నేను వెళ్ళిపోతానంటే వెళ్ళిపోరా అని అప్పచెప్పాడు. వెళ్ళిపోయిన కాంచి ఏమైంది? మొత్తం అయిపుచ్చుకున్నాడు. కష్టాలు పాలైపోయాడు. జాగ్రత్త. తండ్రితో ఉన్నంత కాలం తప్పిపోయిన కుమారుడు చాలా బాగున్నాడు. దేవునితో ఉన్నంత కాలం నువ్వు ఖచ్చితంగా తండ్రితో ఉన్నట్టే. హల్లెలూయా. దేవునికి దూరం అయిపోయినవా, తప్పిపోయిన కుమారుడు పడిన కష్టాలన్నీ నువ్వు పడవలసి వస్తుంది. తప్పిపోయిన కుమారుడు పడవలసిన ఇబ్బందులన్నీ నువ్వు పడవలసి వస్తుంది. జాగ్రత్త. వాక్యం వింటున్న నీవు జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించి మొదటి ప్రేమను కలిగి ఉండు, మొదటి మారు మనసును కలిగి ఉండు, మొదటి క్రియను చేయడానికి ప్రయత్నం చేయి. ఇవన్నీ కావాలంటే నీవు వాక్యం అయిపోయిన తర్వాత మోకరించి మంచిగా క్షమాపణ అడుగుతూ, అవును నాయన, ఉన్నాయి ప్రభా, నాలో ఈ లోపాలు ఉన్నాయి ప్రభా, సరి చేసుకుంటాను ప్రభా. నువ్వు పశ్చాత్తాపడితే మొదటి స్థితి, మొదట్లో నువ్వు ఎలా ఉన్నావో దేవుడు మరలా ఇప్పుడు అలా ఉంచుతాడు. దేవుడి ఈ వాక్యాన్ని దీవించునుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు ప్రభువా. బలమైన దేవుడానికి స్తోత్రం. ప్రార్థించుకుందామా, ఒప్పుకుందామా దేవుని దగ్గర, పశ్చాత్తాపడుదామా దేవుని దగ్గర. నిజంగా ఈరోజు దేవుడు మాట్లాడిన మాటను బట్టి మొదట్లో ఉన్న ప్రేమ నీకుందా? మొదట్లో ఉన్న స్థితి నీకుందా? మొదట్లో నువ్వు ఎలా ప్రార్థన చేశావు? గంటల తరబడి ప్రార్థన చేసావు. ఇప్పుడు ఏమవుతుంది? అది సన్నగిల్లిపోతా ఉంది. మొదట్లో నీ మనసు ఎలా ఉండేది? నిష్ఠగా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది నీ పరిస్థితి? నువ్వు ఎక్కడ పడిపోయావు? ఏ బలహీనత నిన్ను కమ్ముకున్నది? ఏ బలహీనత నిన్ను ఆవరించింది? సైతానుగాడు నిన్ను ఎక్కడ పట్టుకున్నాడు? అయ్యా అయ్యా అని గోరెత్తి దేవుని దగ్గర ప్రార్థించు. మంచిగా రెండు చేతులు ఎత్తి, అయ్యా ఈ బలహీనత దగ్గర నేను ఆగిపోయానయ్యా, ఈ సమస్యలో పడి నేను ఆగిపోయానయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా,
ప్రార్థించు, మంచి మనసుతో ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నన్ను క్షమించు, తండ్రి నన్ను క్షమించు, నా బలహీనతలన్నీ క్షమించు. తప్పిపోయిన కుమారుల్లాగా ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకొని పశ్చాత్తాపడుతున్నాను ప్రభువా. పోగొట్టుకున్న స్థితి నాకు అనుగ్రహించు ప్రభువా. పోగొట్టుకున్న ఆశీర్వాదాలు విడుదల సహాయం చేయి ప్రభువా. పోగొట్టుకున్న దీవెనలు విడుదల సహాయం చేయి ప్రభువా. అయ్యా, నాలో దాగి ఉన్న బలహీనతలన్నీ ఇప్పుడే నీ సన్నిధానంలో ఒప్పుకుంటున్నానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవా, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, నీ సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, తండ్రి, అయ్యా నన్ను క్షమించు నాయనా. పోగొట్టుకున్న స్థితి నాకు మరలా అనుగ్రహింపచేయండి తండ్రి. అయ్యా, మొదటి స్థితి కావాలి, మొదటి ప్రేమ కావాలి. అయ్యా నన్ను క్షమించు ప్రభువా. అయ్యా నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించయ్యా. అయ్యా, నాలో ఏ లోపాలుంటే ఆ లోపాలను బట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను ప్రభువా, పశ్చాత్తాపడుతున్నానయ్యా. నీ కోపము, నీ ఉగ్రత నా మీదకి రావద్దు తండ్రి. నీ కోపాన్ని నేను తట్టుకోలేను ప్రభువా, నీ ఉగ్రతను తట్టుకోలేను ప్రభువా. నీ కోపము సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చివేసింది. నీ కోపము జల ప్రళయంలో అనేక లక్షల మంది ప్రజలను మునిగివేసింది ప్రభువా. అయ్యా నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించని దేవుని పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడతావా? నిజంగా ఉందా? నిజంగా ఆ ప్రేమను కలిగి ఉన్నావా? నిజంగా ఆ స్థితి నీకుందా? నిజంగా అట్టి మారు మనసు ఉందా? ఒప్పుకుంటే ఒప్పుకున్నావు, ఒప్పుకోకపోతే నీ దీప స్తంభాన్ని నీ దగ్గర నుంచి దేవుడు తీసివేస్తా అంటున్నాడు. దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకి గురి కావద్దు. మరణమే శరణ్యమైపోద్ది. ఇక మరణానికి దారి తీయవలసిన పరిస్థితి వస్తుంది. మౌనం అంగీకారం అంటే ఏందో తెలుసా? నేను తప్పుడోడిని, మౌనంగా ఉండకూడదు, ఒప్పుకోవాలి, ఒప్పుకోవాలి దేవుని దగ్గర. అయ్యా, నా మొదటి స్థితి నాకు కావాలి. మొదట్లో నేను ఎలా ఉన్నానో పరిశుద్ధాత్మ దేవుడా నన్ను బలపరచు తండ్రి, నన్ను బలపరచు నాయన, నన్ను బలపరచు తండ్రి అని దేవుని పాదాలు పట్టుకొని అడిగితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రార్థించుకుందామా? పరిశుద్ధాత్మ దేవా, త్రియేక దేవా, నీ పాదాలు పట్టుకొని బదిలాడుచు ఉన్నాను. నీ పాదాలు పట్టుకొని విజ్ఞాపన చేయించున్నాను. నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా, నా తప్పులన్నీ క్షమించండి, నా పొరపాట్లన్నీ క్షమించండి, నా బలహీనతలన్నీ క్షమించండి. అయ్యా, నిజమే, మొదటి ప్రేమను కోల్పోయానయ్యా, మొదటి స్థితిని కోల్పోయానయ్యా. నాకు మరలా అనుగ్రహింపచేయి నాయన. ఎఫెసీ సంఘం వలె నేను ఉండకుండా అయ్యా, నా సంఘానికి నేను నమ్మకంగా ఉంటాను ప్రభువా. దేశములో నమ్మకస్తులైన వారి కోసం దేవుడు కనిపెట్టుచున్నాడంట. నువ్వు దేవునికి నమ్మకస్తుడవా, నమ్మక ద్రోహివా? ఒకసారి ఆలోచన చేయి. అయ్యా, నేను నమ్మకంగా ఉంటాను ప్రభువా, నీకు నమ్మకంగా ఉంటాను నాయన, సంఘానికి నమ్మకంగా ఉంటాను ప్రభువా, సంఘ కాపరికి నమ్మకంగా ఉంటాను ప్రభువా. వీధుల్లో, మూలల్లో, గ్రామంలో, నా బంధువుల మధ్యలో నీ సాక్షిగా బ్రతుకుతాను ప్రభువా. ఎన్నడూ నిన్ను బాధ కలిగించను నాయన, నేను ఎన్నడూ నొప్పి కలిగించను ప్రభువా. నీ నామాన్ని బట్టి నేను ఎన్నడూ కూడా చెడ్డ పేరు తీసుకురాను ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
ఈ మధ్యాహ్న కాల సమయంలో వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి. వింటున్న ప్రతి బిడ్డను కూడా నాయన మీరు తాకండి. ఈ వాక్యం అనే మాట, వాక్యం అనే విత్తనం వారి హృదయంలో నాటబడుతూ ఉన్నప్పుడు అపవాదిగాడు దాన్ని తీసుకొని పోకుండా భద్రపరిచి విన్నవారిని సరిచేయండి. ప్రతి ఒక్కరిని మొదటి స్థితిని సహాయం చేయమని. అయ్యా, ఈ సంఘం ఎలా ఉండకూడదు ప్రభువా, పలికిన వాగ్దానాలు, పలికిన ప్రవచనాలు యేసు నామంలో నెరవేరును గాక, యేసు క్రీస్తు నామంలో జరుగును గాక ప్రార్థన చేయించున్నాను. అడ్డులు ఆటంకాలు కొట్టివేయమని, ప్రతి బంధకాలు తీసివేయమని, అడ్డులన్నీ తొలగించమని, నీ కృపలో భద్రపరచమని యేసు నామంలో అడిగి ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఆఖరి ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నేడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు, అందరికి వందనాలు. మీ ముందున్న వాళ్ళకి, మీ అనుకున్న వాళ్ళకి ఒకరినొకరు వందనాలు చెల్లించుకోండి. అందరికి వందనాలు.